కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరుతో 1,116 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై తులం బంగారం ఇస్తామన్నది కానీ ఇవ్వలేదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు. వరి క్వింటా ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని ఇవ్వలేదు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 15,000 ఇస్తానని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని రాజాధికారాన్ని ఏలుతుందని వారన్నారు. నియోజకవర్గంలో నాయకులు పార్టీ మారినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 150 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే అవి అమలు కాకుండా అమలయ్యేలా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలోనికి చేర్చుకుంటున్నారు. నియోజకవర్గంలో మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన జైవీర్ రెడ్డి, ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డి గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలోనికి తీసుకుంటే అన్ని ఓట్లు మాకే పడతాయని వాళ్ళు భ్రమపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలను తీర్చిదిద్దడానికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, రైతులను ఆదుకొని మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్. నేడు రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని భ్రమపడుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓటు వేయించుకుందని, మళ్ళీ కాంగ్రెస్కు ఓటు వేసి ఆ తప్పు చేయమని ప్రజలు తెలియజేస్తున్నారని అన్నారు. 10 ఏళ్లలో అద్భుతమైన కేసీఆర్ పాలన ఒకవైపు, 120 రోజుల అబద్ధపు కాంగ్రెస్ పాలన ఒకవైపు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలకు అమలు చేసే వరకు కొట్లాడుతాం. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఐదర్యపడవద్దని వారన్నారు. ఈ నెల 12, 13 తారీఖులలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని వారన్నారు. ఈరోజు పార్టీ మారన్న ఆలోచనలో ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు మండలాల వారీగా 2-3 నాయకులు మొన్నటిదాకా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మేమందరం ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దాదాపు 150 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అన్ని నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అన్నీ కూడా ఇక్కడ అమలు చేసే క్రమంలో ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా ఇక్కడ అమలు కాకుండా, కనీసం అమలు అయ్యేలా చూడకుండా కేవలం ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా దాంట్లో చేరితే ఇక్కడ జానారెడ్డి గారి రెండో కుమారుడు, ఎందుకంటే మొదటి కుమారుడికి ఎమ్మెల్యే పదవి అయిపోయింది, రెండో కుమారుడికి ఎంపీ పదవి వచ్చింది, ఎంపీ పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇక ఉన్న అందరి ఖాళీ అయితే పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. అసలు ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక్కోటు కూడా ఇంక ఏ పార్టీకి పడదన్న అపోహలో ఈరోజు పెద్ద ఎత్తున నాయకులందరినీ కూడా చేర్చుకోవాలన్న వాళ్ళ తపనకు రకరకాల రాళ్ళు వేయచ్చు అవతల ఉన్న పార్టీ మీద. సమన్వయ లోపం గురించి మాట్లాడే వాళ్ళందరూ కలిసికట్టుకుంటేనే కదా సమన్వయం గురించి మాట్లాడగలిగేది. ఈరోజు ఖచ్చితంగా సమయం అనేది ఉంటుంది. ఓడిపోయిన 120 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క హామీ నెరవేర్చడానికి కూడా సమయం వాళ్ళకి సరిపోలేదంట. కానీ సమన్వయం గురించి మాట్లాడడానికి ఈ 120 రోజులే కావాల్సి వచ్చిందా? కొద్దిగా ఓపికతో ఉన్నట్టయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష హోదాలు ఉన్నాం. ఎవరు ముందనో ఎవరు వెనకనో ఈ కొద్ది రోజులు మేమందరం కదలలేదు. కేవలం ప్రజల సమస్యలే ముఖ్యంగా ఈరోజు ఈ 120 రోజులు ప్రతి ఒక్క కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ ముందుండి ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. ఈ సమన్వయం పేరుతోటో ఇంకా వేరే పేరుతోటో పార్టీలు మారుతున్నాం అని చెప్పేసి ఏదో వాళ్ళు మారడానికి ఒక అవకాశాన్ని కల్పించుకొని మాట్లాడే మాటలుగా మేము గమనిస్తాం తప్ప దీన్ని నిజంగా ఇక్కడ ఏదో మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంలో నిజంగా ఇక్కడ కార్యకర్తలందరూ లేరు. ఖచ్చితంగా దీనికి సంబంధించే గౌరవ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కావచ్చు, ఒకవైపు నేను కావచ్చు, దీన్ని వచ్చే 4 రోజులలో ఒకవైపు ఉగాది ఉంది, దాని తర్వాత రంజాన్ ఉంది కాబట్టి ఈ 2 పండుగల తర్వాత రేపు 4 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకుంటాం. కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేస్తాం. ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో ఒక పార్టీగా కేసీఆర్ గారి అధ్యక్షతన ముందుకు సాగుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. నిజంగా వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే రేపు 4 రోజుల తర్వాత పెట్టే సమావేశం తర్వాత మళ్ళీ ఒకటైంది అనుకుంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా రావచ్చు. కేసీఆర్ గారి సారథ్యంలో ఎట్లాంటి ఇబ్బంది పడకుండా పనిచేయడానికి కూడా మేము వాళ్ళని ఏమి ఇబ్బంది పడట్లేదు. ఇదే ఒకటి కారణం అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆహ్వానం అదే వేదికగా ప్రతి ఒక్కరు కూడా పలుకుతామని కూడా తెలియజేస్తున్నాం.